అసలు మెయిన్‌గా పెట్రోల్ మోడ్‌లో కారు ఎందుకు ఆగిపోతుంది? ఇది ఎర్టిగా, సీఎన్‌జీ అండ్ పెట్రోల్ వెహికల్ అనమాట. సో, మెయిన్‌గా ఏ రీజన్ వల్ల పెట్రోల్‌లో కారు ఆగిపోతుందో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారండి. ఇటువంటి రీజన్స్ వల్ల కూడా కార్స్ అనేవి రోడ్డు మీద ఆగిపోతాయి అనిపిస్తదనమాట. సో, ఈ వీడియోలో నేను ఎక్స్‌పీరియన్స్ చేసిందేంటి? యాస్ పర్ జెన్యూన్‌గా నేనైతే గనుక వర్క్‌షాప్ ఎక్స్‌పీరియన్స్ మీతో జెన్యూన్‌గా షేర్ చేసుకుంటానండి. అండ్ ఇటువంటి ఎక్స్పీరియన్సు మీరు మీ కార్లో ఎక్కడైనా ఫేస్ చేసి ఉంటే కనుక కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఎర్టిగా కస్టమర్ అయితే కనుక నా వర్క్షాప్‌కి విజిట్ చేశారు. నాకు వచ్చే ముందే కాల్ చేశారు. పెట్రోల్ మోడ్‌లో వెహికల్ ఇలా ఆగిపోతుందని చెప్పి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సీఎన్‌జీ మోడ్‌లో ఎలా ఉందని అడిగితే కస్టమర్ సీఎన్‌జీ మోడ్‌లో బాగానే ఉందండి, పెట్రోల్ మోడ్‌లోనే ఆగిపోతుందని చెప్పి చెప్పారనమాట. సో, వెహికల్ వచ్చింది. నేను జాబ్ కార్డ్ నోట్ చేశాను. నోట్ చేసిన తర్వాత ఫిజికల్‌గా టెక్నీషియన్‌ని పిలిచి కార్ దగ్గరికి నేను చెక్ చేయించాను. అసలు ప్రాబ్లమ్ ఏమై ఉండొచ్చు? మెయిన్‌గా కంబషన్ ఛాంబర్‌లో అంటే ఏదైతే మనకి ఇంజెక్టర్ దగ్గర ఫ్యూయల్ స్ప్రే చేయాలి కదా! అక్కడ స్ప్రే అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేశాను. అక్కడైతే కనుక ఫ్యూయల్ రావట్లేదు ఇన్‌లెట్. అండ్ మెయిన్‌గా ఫ్యూయల్ రావాలంటే మనకి ఏదైతే పెట్రోల్ ట్యాంక్‌లో ఉన్న మోటార్ అయితే కనుక ఆన్ అవ్వాలి కదా! సో, అది కూడా ఆన్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేశాననమాట. సో, అది కూడా ఆన్ అవ్వలేదు. సో, మెయిన్‌గా ఇక్కడే దీన్ని బట్టి అర్థమయ్యాలి. మోటార్ ఆన్ అవ్వట్లేదు, ఫ్యూయల్ రావట్లేదు. సో, మోటార్ ఆన్ అవ్వకపోతే ప్రాబ్లమ్ ఏంటి? మోటార్‌కి పవర్ సప్లై అనేది రావాలి. సో, మోటార్‌కి ఏమన్నా పవర్ సప్లై ప్రాబ్లమ్ ఉందా అని చెప్పి నేనైతే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ థింగ్స్ ఏంటంటే కనుక ఫ్యూజ్ బాక్స్‌లో ఉన్న రిలేస్, మెయిన్‌గా ఫ్యూజెస్ చెక్ చేస్తాననమాట. సో, మెయిన్‌గా అక్కడ ఫ్యూజెస్ కూడా రిలే కాకుండా బాగుందనుకోండి, ఫ్యూయల్ పంపు యొక్క వైరింగ్ అనేది మనం డయాగ్నోసిస్ చేస్తాం యాజ్ పర్ సర్వీస్ మాన్యువల్ యూజ్ చేసి. అది ఒక టాపిక్ పక్కన పెట్టేసేసేయండి. సో, కస్టమర్ నాకు వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోయారు. నేను డయాగ్నోసిస్ చేయడం స్టార్ట్ చేశాను. మెయిన్‌గా ఫ్యూయల్ ట్యాంకు చాలా రీజన్స్ వల్ల ఆన్ అవ్వదు. ఒక్కోసారి ఎస్పెషల్లీ ఏమన్నా ఫ్లోట్ ప్రాబ్లమ్ ఉన్నా, ఫ్యూయల్ ట్యాంక్‌లో ఉన్న మోటార్ ఒక్కటే ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఆన్ అవ్వదు. అది మనం ఏంటంటే కనుక సో, ట్యాంక్ దింపాలా లేదా అని చెప్పి డెసిషన్ మేకింగ్ మనదనమాట. సో, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ డయాగ్నోస్టిక్ చేస్తున్నాననమాట. ఫ్యూయల్ రాలేదు, ఓకే, మోటార్ పనిచేయలేదు, ఓకే, థర్డ్ థింగ్ ఇంకా మెయిన్‌గా ఫ్యూజ్ బాక్స్‌ని చెక్ చేయాలని చెప్పి అన్ని రిలేస్ కూడా మనం చెక్ చేశాననమాట. కస్టమర్‌కి డెలివరీ టైం నెక్స్ట్ డేనే చెప్పాను నేను. సార్ అన్నీ ఒకసారి డయాగ్నోస్ చేసి మీకు డెలివరీ అనేది మాక్సిమం ఈరోజు ఈవినింగ్ ఇస్తానని చెప్పి నెక్స్ట్ డే ఈవినింగ్‌కి పోస్ట్‌పోన్ చేశాను. ప్రీవియస్‌లీ ఎక్కడైతే కస్టమర్ చెక్ చేయించారో అక్కడ కూడా ప్రాబ్లమ్ అయి ఉండాలి. కస్టమర్ నాకు చెప్పలేదు. నేను నా స్వతహా టెక్నీషియన్‌తో హెల్ప్ తీసుకొని చెక్ చేయించాననమాట. సో, ఇక్కడ మిస్టేక్ ఏముందో చూడండి. చాలామంది వర్క్‌షాప్స్‌లో కస్టమర్‌కి ఇక్కడ ఈ విషయం మీద మిస్‌గైడ్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, కస్టమర్‌కి దీని మీద ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. అండ్ వెహికల్ దగ్గర కూడా కస్టమర్ ఉండి చూడరు. 100 మెంబర్స్‌లో ఒక 1 ఆర్ 2 మెంబర్స్ నేను వెహికల్ దగ్గరే ఉంటాను చేయండి అని నిల్చున్న వాళ్ళు ఉంటారు. వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసి మాక్సిమం వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారనమాట. 80-90%. ఇప్పుడు ఈ వెహికల్‌లో కస్టమర్ ఇచ్చిన వెహికల్‌లో చిన్న లాజిక్ ఏముందో తెలుసా? సో, ఏదైతే మెయిన్ ఫ్యూజ్ బాక్స్ ఉంటది కదా! మన ఇంజిన్ బానెట్ తీయంగాల్నే ఆ మెయిన్ ఫ్యూజ్ బాక్స్‌లో ఉన్న ఫ్యూజెస్ జిగ్‌జాగ్‌గా అంటే ఉండాల్సిన పొజిషన్‌లో ఫ్యూజెస్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూయల్ పంపు రిలే ఉంటది కదా! సో, ఆ రిలే పొజిషన్‌లో రిలే లేదు, వేరే రిలే ఉంది. సో, అలాంటప్పుడు ఎలా ఆన్ అవుతది? సో, ఏ పొజిషన్‌లో ఆ రిలే ఉంటేనే ఫంక్షన్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవుతది. సో, ఏదైతే అక్కడ రిలే ఉండాలో ఫ్యూయల్ పంప్ రిలే, సో, ఆ రిలే పెట్టి యాజ్ యూజువల్‌గా చూశాను. రిలే ప్రాపర్‌గా సిట్టింగ్ అయిన తర్వాత మోటార్ ఆన్ అవుతుంది. మోటార్ ఆన్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా సో, మోటార్ నుంచి ఫ్యూయల్ సప్లై అనేది కంబషన్ ఛాంబర్ వరకు వస్తుందనమాట. సో, ఇక్కడి వరకు బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలే లేదు, ఇంకా వేరే ఏంటంటే కనుక వైరింగ్ అనమాట. సో, ఇలా సిస్టమేటిక్‌గా ఉంటుందన్నమాట. కంప్లెయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ మోడ్‌లో వెహికల్ అనేది ఆగిపోతుందన్న కంప్లెయింట్‌కి మనకి రిలే ఇష్యూ ఉన్నా కూడా ఇలా జరుగుతుంది అని చెప్పి కస్టమర్‌కి వర్క్‌షాప్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. అండ్ చాలామంది ఇక్కడ కస్టమర్‌ని మిస్‌గైడ్ చేస్తారనమాట. వేరే అదర్ యాక్టివిటీస్ చేయడానికో కస్టమర్ దగ్గర ట్రై చేస్తారనమాట. సో, ఇలాంటి వాటిని కస్టమర్స్ తెలుసుకొని కొంచెం అలర్ట్‌గా ఉంటారు. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి నేనైతే కనుక నా యొక్క నాలెడ్జ్‌ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉందని చెప్పి నేనైతే చెప్పనండి. ఎంతో కొంత నేను నేర్చుకున్నదే ఇలా నేను కస్టమర్‌ని ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుందని చెప్పి నేను కస్టమర్స్ కోసం ఇలా వీడియోస్ చేస్తున్నాననమాట. సో, జెన్యూన్‌గా కస్టమర్‌కి చెప్పేసేసి ప్రాబ్లమ్ ఇది అని చెప్తే ప్రాబ్లమ్ ఉండదు. కొంతమంది ఏంటంటే కనుక సార్ ట్యాంక్ దింపాలి, మోటార్ ప్రాబ్లమ్ ఉంది సార్, బయటికి తీసుకెళ్ళి ఇలా మోటార్ మార్చాలి, కొత్తది ఆర్డర్ చేయాలంటే
ఓన్లీ ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్న మోటరే మీకు దగ్గర దగ్గర 15,000 to 25,000 అవుతుంది, నేను బయట నుంచి తెప్పిస్తాను సార్, ఎవరికి తెలియకుండా నేను వేస్తానని చెప్పి ఇలాంటి జిమ్మిక్లు చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి వాటికి మీరు దయచేసి తొందరపడి కమిట్ అవ్వద్దండి. సో వర్క్షాప్స్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరుగుతాయి అని చెప్పి నేను మీకు చెప్తున్నాను అనమాట. అంటే ఎలాంటి వాటికి జరగడానికి స్కోప్ ఎక్కువ ఉందని చెప్పి నేను ఓపెన్గా మీతో షేర్ చేస్తున్నాను. అన్ని వర్క్షాప్లో ఇలా జరుగుతాయని నేను చెప్పట్లేదు. ఆటోమొబైల్ ఫీల్డ్లో ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కస్టమర్ మోసపోకూడదు, జెన్యూనిటీని మీకు తెలియాలని చెప్పి నేనైతే కనుక ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టున్నట్టు చెప్తున్నాను. ఓకేనా? అండ్ ఈ వెహికల్లో అయితే కనుక ప్రీవియస్ వర్క్షాప్లో చేయించిన తోటైనా ప్రాపర్గా ఆ టెక్నీషియన్ డయాగ్నోస్టిక్ సరిగ్గా చేయకపోవడం ఉండాలి. మ్యాక్సిమం అదే ఇష్యూ ఉంటుంది అనమాట. సో ఎవరైనా సర్వీస్ సెంటర్కి ఇచ్చే ముందు ఒక కంప్లైంట్ మీద ఇచ్చారంటే ఆ కంప్లైంట్ పూర్తిగా రెక్టిఫై చేసి కస్టమర్కి మనం ఇస్తేనే ఖచ్చితంగా ఆ వర్క్షాప్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. టెక్నీషియన్స్ కూడా ఒక డిసిప్లినరీగా ఉన్నప్పుడే సో టెక్నీషియన్స్ కూడా ట్రైన్డ్ మ్యాన్ పవరే మ్యాక్సిమం అన్ని చోట్ల ఉంటారు కాబట్టి సో ముందు మనకి కంప్లైంట్ తెలియకపోతే సో మీ సీనియర్స్ కూడా ఉంటారు కదా కొన్ని చోట్ల, వాళ్ళని అడిగి కూడా నేర్చుకోండి. సో ఎంత ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే మనకి అంత వర్క్ తెలుస్తుంది అనమాట. సో మన దగ్గర వన్స్ సబ్జెక్ట్ ఉందంటే కనుక ఇక మీరు ఎంతటి కంప్లైంట్ అయినా కూడా అవ్వాలీలాగా చేయగలరు. సో సబ్జెక్ట్ వన్స్ నేర్చుకొని చూడండి, దాని యొక్క స్ట్రెంగ్త్, దాని యొక్క పవర్ అలా పనిచేస్తుంది అనమాట. మనకు అంత నాలెడ్జబుల్గా ఉంటేనే మనల్ని రెస్పెక్ట్ ఇస్తారనమాట. సో అది తెలుసుకోండి ఫ్రెండ్స్. సో ఇలాంటి మరికొన్ని వర్క్షాప్ ఎక్స్పీరియన్సెస్ నేను ఇంకా మీతో చాలా చాలా షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఆ ప్రతి ఒక్క వీడియో మీ దాకా రావాలంటే కనుక నా ఛానల్ అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. జై హింద్.